చంద్రబాబు నాయుడు గారిని వదిలి మీరు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? ప్రజారాజ్యం పార్టీలోకి ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు అప్పుడు? నేను పార్టీని వదలడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజుల్లో ఒక రకంగా నన్ను పార్టీ నుంచి బయటికి పంపించడానికి మాత్రం రామకృష్ణుడు కారణం అని చెప్పాలి. కుట్రలు జరిగాయి. కుట్ర అన్నది తన అవసరం అని నేను అంటాను. ఇంకా దాని అర్థం అదే. నేను రెండోది ఏంటంటే చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఆయన రిక్వెస్ట్ చేయడం, నన్ను ఓ సీనియర్ లీడర్గా మీరు నాతో వస్తే నాకు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం వస్తుందన్నాం. మనవాడికి అవకాశం వస్తుంది, మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 22% జనం ఉండి 5% జనం మనల్ని పరిపాలిస్తున్నారనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో నేను ఆ రోజు పార్టీ మారడం జరిగింది. చంద్రబాబుతో మాత్రం ఏ పరిస్థితుల్లోనూ నేను విభేదించి పార్టీ మారలా. మీరు పార్టీ మారుతున్నప్పుడు ఆయన ఏమీ ఒత్తిడి చేయలేదా మిమ్మల్ని ఉండమని? చాలా ఒత్తిడి చేశాడు. జిల్లాలో ఉన్నటువంటి సెకండరీ క్యాడర్ అంతా కూడా నాతో వచ్చిన వాళ్ళు, నాతో వచ్చిన అక్కడ ఉండిపోయిన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఉండమని ఒత్తిడి చేసిన వాళ్ళే. ఇంతకంటే అవకాశం మళ్ళీ మనకు రాదు. చిరంజీవి కంట వచ్చాడు కాబట్టి ముందుగా అతన్ని ప్రోత్సహిద్దాం అనేటటువంటి ఆలోచనతో నేను వెళ్ళడం జరిగింది. కేవలం యనమల రామకృష్ణ గారి కారణంగానే మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు? అది ప్రధాన కారణం కాదు. రామకృష్ణుడితో కానీ ఎవరితోటైనా నేను ఫైట్ చేయగలిగేటటువంటి ధైర్యం నాకు ఉంది, పోరాటం చేయగలదు. కానీ అయితే మేజర్గా చిరంజీవి రాజకీయాల్లోకి రావడమే ఆ స్టెప్ తీసుకోవడానికి కారణం. దాంతోపాటు యనమల రామకృష్ణ గారు కూడా. దాంతో పాటు జరిగింది ఏంటంటే ఈ రామకృష్ణుడు గారు అని ఎప్పుడు అనుకున్నానంటే నేను, మీకు ఒక సీక్వెన్స్ ఒకటి జరిగింది ఇక్కడ. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిసిపోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నేను అందులోకి వెళ్ళలేకపోయాను. ఎంతో ఒత్తిడి తెచ్చిన. చిరంజీవి గారు ఒత్తిడి తెచ్చాడు. కిరణ్ కుమార్ సాక్షాత్తు సీఎంగా ఆయనే 6 మాసాల టైం నెహ్రూ నేను ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇస్తాను, నీకు మీ బాస్ చేయిందా అని నేను నీకు చేస్తాను అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాడు నన్ను పిలిచి. అయినా నేను వెళ్ళలే. అయితే అప్పుడు తిరిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచన నేను కానీ మా కేడర్ కానీ అందరూ ఆ ఆలోచనకు వచ్చి, అదే నేను నాకు తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకుంటే ఇంకొకరితో పని లేదు నాకు. చంద్రబాబు తోటి డైరెక్ట్గా నేను మాట్లాడుకుని వెళ్ళొచ్చు. అంత చనువు ఉంది, స్వేచ్ఛ ఉంది. మా ఇద్దరికి పార్టీ మారినా ఎప్పుడు కూడా మా రిలేషన్ మాత్రం మారలేదు. ఎక్కడ కనపడినా హలో అంటే హలో అనుకునేవాళ్ళు, హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ ఇబ్బంది కలగలే. అయితే ఇక్కడ ఏమైందంటే జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ గారు వచ్చారు. ఆయన మాటలు స్వయంగా నా చెవుల్లో పడ్డాయి. జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడుతూ జ్యోతుల్ నెహ్రూ తప్పించి ఎవరు వచ్చినా తీసుకోండి అన్నాడు. ఓహో, ఈయనకి ఎంత ఇబ్బంది మన మీద ఉందా అని మాత్రం అప్పుడు అనిపించింది. మనం వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, ఇంకా ఇండిపెండెంట్గానే మనం పోరాడదాం, కానీ ఆయన్ని వాడిందాం ఏమైనా సరే అని చెప్పి నిర్ణయానికి వచ్చి చాలా ఒత్తిడి తెచ్చేవారు నాకు అశోక్ బాబు కానీ వీళ్ళందరూ కూడా. అశోక్ బాబు అయితే ఒక ఎన్నికల్లో నన్ను ఒక రాత్రి వచ్చి తెల్లవారేదాకా పట్టుకున్నాడు. నువ్వు వచ్చి ఒక 7-8 విలేజెస్ ఉన్నాయి, వాటిలో తిరిగితే నేను నెగ్గుతాను. సారీ సార్, నేను పార్టీలో ఉండగా పార్టీకి ద్రోహం చేయలేను, రాలేను అని చెప్పేసి చెప్పాను. ప్రత్యక్ష సాక్షి అయితే పంతం నెహ్రూ. ఎందుకంటే ఆడింట్లోనే ఉన్నాను గెద్దనాపిల్లో, డోర్ టు డోర్ తిరుగుతూ. అక్కడ ఉంటే అక్కడికి వచ్చారు వీళ్ళంతా, మీరు రండి ఒకసారి తిరగండి, వీటి సంగతి తేల్చేద్దాం అని చెప్పేసాను. ఎందుకంటే వీళ్ళందరికీ నాకు మంత్రి రాకపోవడానికి కారణం రామకృష్ణుడు. నాకు రామకృష్ణుడు నన్ను అడ్డుకోవడం ఏంటి? నా పార్టీ నాకు ఇవ్వలేదు, కానీ అయితే పార్టీకి వ్యతిరేకంగా మనం చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను ఎప్పుడూ అక్కడ ఎంటర్ అవ్వలే. ఈసారి ఎప్పుడైతే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడో చెప్పాడో అప్పుడు నిర్ణయానికి వచ్చాను. ఓహో కరెక్ట్, ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్తే మళ్ళీ వీడిని మొయ్యాలి, మనం వెళ్లకుండా ఉంటే నువ్వు వాడించవచ్చు. అదే రకంగా ఈ లోపల జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం, అతను రిక్వెస్ట్ చేయడం, నేను వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి తోటి కలడం, షేర్ అవ్వడం, పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం. అందులో భాగంగా ఒక అవకాశం నాకు వచ్చింది, రామకృష్ణుడు వాడించేటటువంటి అవకాశం. దాట్స్ ఇట్ రాజా. 2004 ఒకే ఒకసారి వచ్చాడు. 2014 అన్నయ్య గారు నాకు వచ్చి పని చేయాలి మీరు అన్నాడు. నేను ఖచ్చితంగా చేస్తాను రా, నీకు పగలు నా కాన్స్టిట్యున్సీ తిరుగుతాను, రాత్రులు నీ కాన్స్టిట్యున్సీ తిరుగుతాను, నేను నెగ్గిస్తాను నేను అని చెప్పి అంత కసిగాని కూడా ప్రతి రాత్రి ఖచ్చితంగా ఆ తుని కాన్స్టిట్యున్సీలో తిరిగాను. అతను వాడించాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గెలుపు అన్నది లేదు అతనికి. సో అతను రాజకీయ జీవితం మళ్ళీ జ్యోతుల్ నెహ్రూ కలిసిన తర్వాతే గెలుపు వచ్చింది. సరే అది గాలి అవ్వచ్చు, ఏమవ్వచ్చు, ఆయన రాజకీయ జీవితానికి అయితే బ్రేక్ పడినట్టే కదా. ఇంకా బ్రేక్ పడ్డది, పడగొట్టారు. అతను తెచ్చుకున్నది తప్పించి నేను చేసింది మాత్రం కాదు. ఆ ఒక్క మాట.